హాయ్ అండి, మీ పేరు? జాను. జాను. సో ఇప్పుడు అమర్దీప్ సెకండ్ వచ్చారు, పల్లెప్రశాంత్ ఫస్ట్ వచ్చారు. సో ఎవరు ఫస్ట్ అయితే పల్లెప్రశాంత్ కాకుండా ఫస్ట్ ఎవరు వస్తే బాగుంటుంది మీరు అంటున్నారు? శివాజీ అన్న. శివాజీ అన్న. వై శివాజీ అన్న? శివాజీ అన్న అంటే మంచిగా గేమ్ ఆడినాడు, ఆయన హ్యాండ్ పెయిన్ ఉన్నా చాలా మంచిగా గేమ్ ఆడినాడు అందుకే. సో అమర్దీప్ సెకండ్ డిజర్వ్ అంటారా మీరు? నిజమే, ఎందుకంటే పల్లవి ప్రశాంత్ బీట్ చేసేసినాడు అమర్ని. ఓకే. సో యావర్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆయన యావర్ ఏమన్నా ఫస్ట్ వచ్చే ఛాన్స్ ఉండే అనుకున్నారా మీరు అసలు? అనుకున్నాము, బట్ మెల్లమెల్లగా ఆయన గేమ్ తగ్గిపోతుంది. సో ప్రశాంత్ విన్ అయ్యాడు కదా, సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ప్రశాంత్ విన్ డిజర్వ్ అనుకుంటున్నారా మీరు? అనుకున్నాం, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అందరం అనుకున్నాం అదే. ఓకే. సో మరి మీరు ప్రశాంత్ స్టార్టింగ్ నుంచి అనుకున్నప్పుడు శివాజీ ఎట్లా ఫస్ట్ వస్తాడు అనుకున్నారు మీరు? శివాజీ అన్న ఇద్దరు వచ్చినా మాకు ఓకే, ఎందుకంటే ఇద్దరు మంచిగా ఆడతారు గేమ్. సో ఇప్పుడు 50 lakhs అమౌంట్ ఏదైతే వస్తుందో ఆ అమౌంట్ ని పల్లెప్రశాంత్ బయట రైతులకు పంచుతా అన్నారు. సో ఇప్పుడు ఒకవేళ అమౌంట్ చేతిలోకి వచ్చిన తర్వాత పంచుతాడని మీరు అనిపిస్తుందా మీకు? అనుకుంటున్నారు. ఇంకేస్ పంచకుంటే మీకు ఎట్లుంటుంది అభిప్రాయం? అసలు ఆ క్వశ్చనే ఉండొద్దు, అసలుకి పంచుతాడు, పక్కా పంచుతాడు. సో అంతకుముందు కూడా కొన్నిసార్లు చూసాం, కొంతమంది పంచుతాను పంచలేదు అన్నారు కదా. సో ఇన్ కేస్ పంచకుంటే మీ అభిప్రాయం ఇస్తుంది అయితే ఫ్యాన్ గా? కొంచెం బాధ అనిపిస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మీరు శివాజీ గారు రావాలనుకున్నారు కదా, ఇన్ కేస్ పల్లెప్రశాంత్ కాకపోతే శివాజీ గారు ఎందుకు రావాలనుకున్నారు? శివాజీ అన్న కూడా మంచిగా గేమ్ ఆడినాడు కాబట్టి, అంత పెయిన్ ఉన్నా సరే గివ్ అప్ ఇవ్వకుండా ఆడినాడు. సో అందుకే శివాజీ అన్న వస్తాడు. సో అంటే శివాజీ గారు ఒకవేళ ఈ టైటిల్ విన్ అయితే బాగుండని అయితే మీరు అనుకున్నారు? థ్యాంక్ యూ. సో హాయ్ బ్రో, మీ పేరు? రజనీకాంత్ బ్రో. సో ఇక్కడ అందరూ కూడా పల్లెప్రశాంత్ అంటే శోభా శెట్టి అంటున్నారు, తీసుకున్నది కామెడీ ఉన్నది. సో మళ్ళీ ఫస్ట్ నుంచి రెడీయా? అది కూడా ఇటు మనకి రెడీయా? సో హాయ్ బ్రో, మీ పేరు? రజనీకాంత్ బ్రో. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పల్లెప్రశాంత్ అని అరుస్తుంటే నువ్వు ఒక్కని శోభా శెట్టి అంటున్నావు ఎందుకు? నాకు శోభా శెట్టి గెలవాలని చాలా ఉంది బ్రో. నేను చాలా దూరం గెలొచ్చినా మనం గెలిపిద్దామని, కానీ లెవెల్ నన్ను పట్టించుకోవడం ఇక్కడ ఎలిమినేట్ అయిన దాన్ని ఇట్లా గెలిపిద్దాం అనుకున్నావు? వెళ్ళిపోయిందా? సారీ బ్రో, మర్చిపోయినా నేను. సో శోభా గెలిపిస్తా బ్రో. నేను శోభా శెట్టి ఎందుకు విన్ కావాలనుకున్నాను అంటే చాలా బాగుంటది బ్రో, గెలిపిద్దాం దగ్గరుండి. అసలు గెలిపిస్తే మనం కూడా అందరినీ చూడొచ్చు, చూడడానికే గెలిపిద్దాం అనుకుంటా. అంతే బ్రో. సో ఇప్పుడు ఫస్ట్ ప్రశాంత్ గెలిచాడు కదా, సో ఫస్ట్ ప్రశాంత్ కాకుండా పల్లెప్రశాంత్ కాకుండా ఎవరైతే బాగుండని అనుకుంటున్నారు? పల్లెప్రశాంత్ కాకుండా శివాజీని గెలిపిస్తే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బ్యాక్ సపోర్ట్ ఉండి, ఆయన ఏజ్ కి ఆయన ఆడే గేమ్స్ కి అసలు సంబంధం లేదు. ఆయన ఉన్న ఏజ్ లో కూడా వీళ్ళతోనే చాలా ఫ్రీగా ఉండి అందరినీ మంచిగా ఆడిపించి వాళ్ళకు బ్యాక్ సపోర్ట్ ఇచ్చి, ఇప్పుడు పల్లెప్రశాంత్ అన్న వాళ్ళందరూ నెగ్లెక్ట్ ఇట్లా చీపా తీసి పడేసారు. అయినా శివాజీ అని ఒక్కడే మన రైతు బిడ్డ కింది స్థాయికి వెళ్ళి వచ్చిండు, గెలిపిద్దాం మనం ఇటువంటి వాళ్ళనే తీసుకురావాలి పైకి అని చెప్పేసి అన్న ఒక గెలిస్తే పల్లెప్రశాంత్ గెలవాలి, లేదంటే శివాజీ అని గెలవాలి. ఇప్పుడు పల్లెప్రశాంత్ కాబట్టి శివాజీ గెలవాలని మీరు అనుకున్నారు కదా, సెకండ్ అమర్దీప్ వచ్చారు కదా, అమర్దీప్ రావడం మీకు డిజర్వ్ అనుకుంటున్నారు లేకపోతే సెకండ్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నాం? అమర్దీప్ అనేది అతనికి నేనే పెద్ద నాతో పైసలు బాగున్నాయి, డబ్బు పిచ్చి ఈ విధంగానే ఉన్నాడు తప్ప అసలు కంటెంట్ ఉండదు. కింది స్థాయి వచ్చిన గుర్తిస్తలేరు. ఆయన మన పల్లెప్రశాంత్ అంటే చాలా మన ఇప్పుడు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తా అన్న, ఇప్పుడు నువ్వు నేను ఉన్నాం ఇలా కింది స్థాయి నుంచి వచ్చిండు, ఆయనకు డ్రీమ్ ఇది, ఆయన పోయిండు. కింది స్థాయి వచ్చిన వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ గా అవుతాడు. వీళ్ళు అమర్దీప్ వాళ్ళు వీళ్ళు ఎట్లా అంటే ఆల్రెడీ పైసలు ఉన్న వాళ్ళే, ఆల్రెడీ యాక్ట్ చేసిన వాళ్ళే, వీళ్ళ కూడా పెద్ద గొప్పేం కాదు. మన కింది స్థాయికి వెళ్ళి వచ్చింది కాబట్టి పల్లెప్రశాంత్ అసలు వాళ్ళని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. సో పల్లెప్రశాంత్ కాకుండా ఫస్ట్ శివాజీ వస్తే బాగుండని నువ్వు అనుకున్నావు? ఫస్ట్ అంటే మనకు పల్లెప్రశాంత్ ఫస్ట్ రావాలి, ఎందుకంటే చాలా శివాజీ కూడా ఆయన కూడా ఒక యాక్టరే, ఆయన అందరికి తెలుసు. కానీ ఆయన పల్లెప్రశాంత్ చాలా కింది స్థాయి, ఎవరు తెలియదు, కానీ ఇంత మంచి పేరు తెచ్చుకున్నాడు ఆయన. సో మొత్తానికి అయితే శోభా శెట్టి ఫ్యాన్ శివాజీని కోరుకున్నాడు. శోభా శెట్టి ఉండుంటే దానికి కోరుకుందాం, కానీ రితికా కూడా లేదు కదా కకృతి కమాండలు అలా చెల్లెళ్ళు వచ్చింది బ్రో, ఒక్కరు కూడా చూస్తలేరు ఆమెను. కొటేషన్లు భారీ కొటేషన్లు చెప్తున్నారు ఆమెకు. ఓకే, థ్యాంక్ యూ.